ఈరోజు మనం హెల్దీగా ఒక కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఈరోజు చామదుంపలు కోడిగుడ్ల కూర అండి. 4 గుడ్లు తీసుకుని కొన్ని చామదుంపలు తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకుని ఇవి ఉడికించుకోవాలండి. కొంత సాల్ట్ వేసుకోవాలి. ఈ మూత పెట్టుకుంటే త్వరగా ఉడుకుతుందండి. చాలా మంచి రెసిపీ అండి. ఇది అమ్మమ్మ కాలంలో బాగా వండేవారండి. ఈ కర్రీ హెల్త్కి చాలా మంచిదండి. మోకాలు జిగురు కూడా బాగా పడుతుందండి ఈ కర్రీ. ఈలోపు మనం ఒక 5 ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసి పెట్టుకోవాలండి. మనం ఉడికినయలేదో ఒకసారి ఇలా గుచ్చి చెక్ చేసుకోవాలండి. ఇలా దిగితే ఉడికినట్టే దుంప. అలా ఉడికితే లోపల గట్టిగా లేకుండా ఉడుకునియండి. మొత్తం ఇవన్నీ ఒలిచేసుకుందాం. పక్క తీయాలండి. ఇప్పుడు ఇలా అన్నీ ఒలిచి పెట్టుకున్నాక మనం ఇప్పుడు కూర ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ఉల్లిపాయలు టమాటో కోసి రెడీగా పెట్టుకున్నానండి. ఎగ్ అలాగే చామదుంపలు. ఇందులో కర్రీకి సరిపోయినంత ఒక 5 స్పూన్లు ఆయిల్ పోసుకున్నామండి. ముందుగా ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్ వేపుకుందామండి. ఇదిగోండి ఎగ్స్ ఫ్రై అయిపోయి ఈ పక్కన పెట్టేసుకుని ఇందులో కొన్ని ఆనియన్స్ వేసుకుని వేపుకోవాలండి. ఆనియన్స్ బాగా కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ త్వరగా మెత్తబడుతుందండి. త్వరగా ఎగుతుంది ఉల్లిపాయ. గోల్డ్ కలర్ వచ్చినాయండి. ఇందులో కొంచెం కరివేపాకు, కొన్ని టమాటా ముక్కలు వేసుకుని కొంచెం ఇలా వేపుకొని 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఇలా వేయడం వల్ల టమాటాలు మగ్గి కొద్దిగా సాఫ్ట్ అవుతాయండి. ఒక 5 నిమిషాలు మగ్గాక ఇందులో మనం ఒలిసి పెట్టుకున్న చామదుంపను కూడా వేసేయాలండి. ఇవి వేసేసుకుని ఇలాగ ఒక 2 నిమిషాలు ఇలా వేపుకొని ఇందులోనే తగినంత కారం,
తగినంత కారం, కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్. ఇంకా కొద్దిగా మనం వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇదంతా మరొకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే కొంచెం మగ్గుతుందండి. ఉడికిన తర్వాత ఇందులో తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి. తగినన్ని నీళ్ళు పోసుకుని ఒక్కొక్కసారి ఇలా కలుపుకొని ఇందులో మనం వేపుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకున్నామండి. ఎగ్స్ కూడా వేసుకుని ఇలాగా ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని ఉడకనిద్దామండి. ఈలోపు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇందులో నానబెట్టుకోవాలండి. ఎంతో అవసరం లేదండి, మనం ఎలాగా చిన్న టమాటాకాయ వేసుకున్నాం కాబట్టి కొంచెం మనం చింతపండు నానబెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికాక ఇందులో వేసుకోవాలండి. ఇలా దగ్గరికి పడ్డాక మనం నానబెట్టుకున్న చింతపండు ఇందులో వేసుకుందాం. వేసుకున్నామండి. చింతపండు వేసుకున్నాక ఇంకొక 10 నిమిషాలు అలాగా మూత పెట్టి ఉడికించుకోవాలి. చింతపండు వేసాం కదండి, దగ్గర పడింది. ఇంకెలాగా దగ్గర పడాక స్టవ్ ఆఫ్ చేసుకో. కూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా మంచి రెసిపీ అండి ఇది. కోడిగుడ్లు చామదుంపలండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇంకా మీకు ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్లో అడిగేయండి. బాయ్ బాయ్.